హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. మరి కూతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. ఎవరు బాబు? ఓహో, వైసీపీ వచ్చాక రాజకీయాలు 3 హత్యలు 6 యాక్సిడెంట్లు అన్నట్లుంది. గంజాయి బ్యాచ్లను బ్యాటింగ్ బంగారు రాజులను వెనకేసుకొచ్చే దిక్కుమాలిన రాజకీయ నాయకుడిని జనం ఇంతకు ముందు చూడలేదు, ఇక చూడరు కూడా. నభూతో నా భవిష్యత్తు అంటే ఇదే. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి జగన్ ప్రయాణం చేసిన కారు చక్రాల కింద పడి చనిపోయాడు. అది కాన్వాయ్లో వెహికల్ అని కొందరు అన్నారు. ఎస్పీ కూడా అదే మాట అన్నారు. అది వేరే విషయం. అయితే జగన్ కాన్వాయ్లో వెహికల్ కాదు, సాక్షాత్తు జగన్ కారు సింగయ్య అనే వ్యక్తి మీదకు దూసుకుపోయిందని తేలిపే 2 రోజులు ఆలస్యంగా నిజాలు బయటకు వచ్చేసాయి. వీడియోలు బయటకు వచ్చాయి కాబట్టి అడుగడుగడుగడుగు అంబటి వచ్చేసాడు. మరి జగన్ పర్యటన వల్ల మిగిలిన చావులు శవాల గురించి అడుగుదాం రండి. ఇదిగో ఆంబోతూ నిజంగానే జగన్ కారు చక్రాల కింద పడి ఆ సింగయ్య చనిపోయాడా? ఆయన చనిపోయిన మాట వాస్తవం. పోస్ట్ మార్టం చేశారు. యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు, పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పాడు. మరి బలేంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలెట్ అవుతుంది. ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి. బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాలే. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నువ్వు శాపదలుచుకున్నావు సరే, మేము వినదలుచుకోవద్దా? ఆహా, నీ ఇట్టమేనా? ఇక్కడ రింగ్ మాస్టర్ నేను, డ్రిల్ మాస్టరు నేనే. నేను సిట్ అంటే సిట్టు, ట్యాండ్ అంటే ట్యాండు అంటే అంతే. ఏందేంది యాక్సిడెంట్ చనిపోయాడంటూ అంత తేలిగ్గా కొట్టిపారెత్తమైంది అమ్మటి. ఏం ప్రాణానికి లెక్కలేదా? లేదంటే దళితుడనే కదా చిన్న చూపా? తప్పు కాదు, పాపాల మూట కట్టుకుంటున్నారు. సరే, అది యాక్సిడెంటే అనుకుందాం. మరి ప్రమాదం జరిగాక జగన్ ఆగి అతగాడిని అంబులెన్స్ లో తీసుకెళ్లి వైద్యం చేయించడా? పబ్లిసిటీ పిచ్చితో గంజాయి బ్యాచ్ చేసి సైకో వీరంగంతో చేతులు ఊపుకుంటూ వెళ్ళిపోయాడు. దానికి ఏమంటావు? అది సరే, ఇందాకేదో శాపదలుచుకుంటానన్నావు, అదేదో ఇప్పుడేడు పర్మిషన్ గ్రాంటెడ్. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానిటువంటి కథనాలు. తానున్న కారు ఓ మనిషి నిండు ప్రాణం తీసేస్తా ఇట్ట సొల్లు కబులు చెబుతా ఉన్నావు, సిగ్గులేదు? అమ్మటే ఏందేంది జగన్లోని మానవత్వాన్ని వెలికి తీసే బృహత్తర కార్యక్రమానికి తెరదీసేవా? ఆయన గారి హ్యూమానిటీ ఏంటో మొత్తం జనం చూశారు. సరే, తన కారు కింద నలిగి చనిపోయాడని తెలియలేదనుకుందాం. మరి 2 వ్యక్తులు తన పర్యటన వల్ల చనిపోయారని తెలుసా? అది తెలియదు అనుకుంటా జనం జోళ్ళు ఇసురుతారు, ముఖం మీద కాండ్రించి ఉమ్మేసేయగలరు. తెలిసినప్పుడు మరి సాత్యనపల్లిలో గంటకు పైగా మీడియాతో మాట్లాడినప్పుడు వారి గురించి మాట్లాడలేదు. తర్వాత రోజు తాడేపల్లి ప్యాలెస్ లో 1.5 గంటలు సుదీర్ఘంగా మీడియాతో రప్ప రప్ప అంటూ మాట్లాడాడు. కానీ కనీసం సారీ చెప్పాడా? పోని అత్యుత్సాహంతో ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని మీ సైకో ఫ్యాన్స్ కు హితవైనా చెప్పాడా? చీ 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 చీ. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి,
ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి? నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద? రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10కి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నీ మోకం శాంతకెల్లా ఇదిగో అమ్మటి అది నోరా తాటిమట్ట. వీడియోలో అంత క్లియర్ గా జగన్ కారే గుద్ది మెడ మీదకు ఎక్కినట్లు కనిపిస్తా ఉంటే ముందు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అంటూ ఆయింట్మెంట్ డైలాగులు చెబుతావు ఏంది అంట. ఇంకా వెనకేసుకొస్తున్నావా ముసల గుంటనక్క? అయినా ఎవరో ఏడాది క్రితం సావడం ఏంటి, అందులోనూ సూసైడ్ చేసుకుని పోవడం ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని సంవత్సరం తర్వాత నిద్ర లేచి ఓదార్చడానికి రావడం ఏంది, అందుకోసం రోడ్డు షో చేయడం ఏంటి, 2 నిండు ప్రాణాలను బలిగొనడం ఏంటి సైకోతనం? దీన్ని బలి కాక ఏమనాలి అంబోతూ? చీము నెత్తురు పారుతున్నాయా, ఒంట్లో మురుక్కు కాలువలు పారుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు గడి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా రెంటపాళ్ళ గ్రామంలో బెట్టింగ్లు కాదని. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు చెప్పం, మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. పర్యటన విజయవంతం అవ్వాలంటే ఏదైనా పొట్టను పెట్టుకోవడమా అమ్మటే? సిగ్గు ఉండాలి కదా కొంచెం అయినా మీ వల్ల చనిపోతే ₹1 కోటి కదా ఇవ్వాల్సింది. జగన్ నోరు తెరితే ₹1 కోటి ఇచ్చామని గొప్పగా చెప్పుకుంటాడు కదా, మరి ఆ 1 కోటి ఇవ్వలేదేం? ఏం చేసుకుంటాడు లక్షల కోట్లు? అమాయకుడి మీద నుంచి కారు నడిపి 10 లక్షల ఇచ్చిన పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటే కుదురుతుందా? మరి ఇంకో అభిమాని చనిపోయాడుగా, ఆయన సంగతి ఏంటి? ఎంత ఇస్తున్నారు ఆ కుటుంబానికి? ఎవరు ఆదుకుంటున్నారు అతగాడి భార్య పిల్లల్ని? దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం జరిగితే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా. నేను డాక్లో దాన్ని టిక్కీలో పడుకోబెట్టా అమ్మటి, నీకు ఈ జన్మకు బుద్ధి రాదు, సిగ్గు రాదు. ఏంది దురదృష్టమా? నిజమేలే, ఓడిపోయిన దరిద్రపు గుట్టు పార్టీలోని నాయకుడిని చూడడానికి రావడం దురదృష్టం కాక అదృష్టం ఎలా అవుతుందిలే. పాపం, మీరు తేలిగ్గానే 10 లక్షలు ఇచ్చి చేతులు దులిపేస్తున్నారు, కానీ ఆ కుటుంబానికి పూట గడిచేదెలా? నువ్వు శకునికి తక్కువ, కీచకుడికి తక్కువలాగున్నావు. ఇదిగో నాకు మా చెడ్డ కోపం వచ్చే ముందే వెళ్ళిపో, వెనక్కి తిరగకుండా పోవయ్యా సోది ఆంబోతూ.